హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ లెక్చరర్ హైమా. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఎలా ఉన్నారు అందరూ? మనం రోజు ఒక మంచి శ్లోకం చెప్పుకుంటున్నాం కదా. అలా ఇవాళ శ్లోకం ఏంటంటే, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మామూలుగా మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి తెలుసు. బ్రహ్మ సృష్టిస్తే విష్ణువు రక్షిస్తాడు, ఈశ్వరుడు లయం చేసుకుంటాడు. చేసుకోవడము అంటే లీనం చేసుకుంటాడు, తనలో కలుపుకుంటాడు. ప్రతి ప్రాణి యొక్క జీవితకాలం అయిపోయిన తర్వాత ఆ ప్రాణిని తనలో కలుపుకునేవాడు శివుడు. శివుణ్ణి లయకారకుడు అంటారు తప్ప వినాశనం చేసేవాడని కాదండి అర్థం. ఓకేనా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ముగ్గురు త్రిమూర్తులు, సృష్టి స్థితి లయకారకులు. మనం ఇప్పుడు ఎవరికి నమస్కారం చేస్తున్నాము అంటే తస్మై శ్రీ గురవే నమః. అలాంటి శుభాలను కలిగించే గురువుకు నమస్కారము. ఎలాంటి గురువు అయినా? గురుహు బ్రహ్మ, మా గురువే మాకు బ్రహ్మ. గురుర్ విష్ణు, మా గురువే మాకు విష్ణువు. గురుర్ దేవో మహేశ్వర, గురువే మాకు ఈశ్వరుడు. మా టీచరే మాకు ఈశ్వరుడు. గురు సాక్షాత్ పరబ్రహ్మ, ఈ ముగ్గురిని మించి పరబ్రహ్మ ఇంకోటి ఉంది, ఆ పరబ్రహ్మ కూడా మా గురువే. అలాంటి శుభకరమైన గురువుకు నేను నమస్కరిస్తున్నాను అని. మన వేదాలు కూడా ఏం చెప్తున్నాయి అంటే, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తెలుగులో చెప్పుకోవాలంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. మనం దైవానికి వెళ్ళి పూజలు, స్తోత్రాలు, వ్రతాలు, కళ్యాణాలు చేయించాల్సిన పని లేదండి. వీళ్ళ ముగ్గురు కూడా తల్లిదండ్రి, గురువు, తల్లిదండ్రులు, గురువులు, వీళ్ళ ముగ్గురు కూడా మనకు కనిపించే దైవాలు. వాళ్ళ ముగ్గురికి కనుక మనం సరిగ్గా గౌరవిస్తే మనం ఏ పూజలు, వ్రతాలు చేయాల్సిన పని లేదు. మనం ఏదిస్తే అది వెనక్కి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకంతా మంచే జరుగుతుంది. కాబట్టి ఈ ముగ్గురిని ఎప్పుడు కూడా మీరు అశ్రద్ధ చేయకండి, చాలా బాగా చూసుకోండి. మీరు జీవితంలో బాగా పైకి రావడానికి అదే మీకు బాగా దోహదపడుతుంది. ఓకేనా అండి? ఒకసారి మళ్ళీ శ్లోకం చూద్దాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే గురు పరంపరాం. ధన్యవాదాలు.